2001లో గుజరాత్లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు ఆ రాష్ట్రంలో పవర్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విపత్తుని మేనేజ్ చేయడంలో కానీ ప్రజలకి కావాల్సిన వసతులు కల్పించడంలో కానీ కంప్లీట్గా విఫలమైంది. సో ప్రజల్లో బీజేపీ మీద వ్యతిరేకత పెరిగి నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ఇది గమనించిన జాతీయ బీజేపీ నాయకులు గుజరాత్ సీఎంని మార్చేసి ఒక కొత్త వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అండ్ ఆయన సీఎం అయిన ఒక్క సంవత్సరంలోనే గుజరాత్లో ఓడిపోవాల్సిన బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఇంతకీ ఆ సీఎం ఎవరు అనుకుంటున్నారా? ఆయనే మిస్టర్ నరేంద్ర మోడీ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మోడీ సీఎంగా ఉన్న ఒక్క సంవత్సరంలో అసలు గుజరాత్లో ఏం జరిగింది? ఆర్ఎస్ఎస్లో ఒక చిన్న కార్యకర్తగా మొదలైన నరేంద్ర మోడీ తన సొంత పొలిటికల్ స్ట్రాటజీస్తో అంచులంచులుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీలోనే ఒక కీలకమైన నాయకుడిగా ఎలా మారారు? గుజరాత్ని డెవలప్ చేశానని దేశమంతా ప్రచారం చేసి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నిజంగానే గుజరాత్ని డెవలప్ చేశారా? అసలు మోడీ ఒక సాధారణ బీజేపీ నాయకుడి నుండి ప్రపంచ దేశాల్లోనే ఒక పవర్ఫుల్ లీడర్గా ఎలా ఎదిగారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియోలో నరేంద్ర మోడీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్తో పాటు ఆయన ఇంప్లిమెంట్ చేసిన పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1950లో గుజరాత్లో ఉన్న వాద్నగర్ అనే ప్లేస్లో దామోదర్ దాస్ ముల్చంద్ మోడీ అండ్ హీరాబెన్ మోడీ అనే దంపతులకి 6 పిల్లలు ఉండేవారు. అందులో ఒకరే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మోడీ తన చిన్నతనంలో తన తండ్రికి రైల్వే స్టేషన్లో ఉన్న ఒక టీ షాప్లో టీ అమ్మడానికి సహాయం చేస్తూ ఉండేవారు. ఆయనకి చిన్నప్పటి నుండి చదువు కంటే కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అంటే స్కూల్లో పిల్లలు వేసే నాటకాల్లో ఆయన నాయకత్వానికి సంబంధించిన పాత్రలు సెలెక్ట్ చేసుకుని వాటిని పోషించేవారు. సో స్లోగా ఇదే ఐడియాలజీ తనని 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యేలా చేసింది. ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాక లక్ష్మణ్ రావు ఇనామ్దార్ అనే నాయకుడు మోడీని చేరదీసి ఒక గురువు స్థానంలో ఉండి ఆయనకి ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ ఇచ్చారు. మోడీ ఆర్ఎస్ఎస్లో ఉన్న టైంలో ఆ సంస్థకి చెందిన పొలిటికల్ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ నాయకులతో మోడీకి పరిచయం అయింది. సో ఆర్ఎస్ఎస్ అండ్ భారతీయ జనసంఘ్ గురించి తెలియాలంటే ప్రీవియస్గా మేము చేసిన ఈ బీజేపీ వీడియో చూడండి. నరేంద్ర మోడీకి 18 ఏళ్ల వయసులో పెళ్ళయింది. కానీ ఆయన పెళ్ళైన కొన్ని రోజులకే తన భార్య నుండి విడిపోయి సన్యాసం తీసుకుని ఒక 2 సంవత్సరాల పాటు దేశంలో ఉన్న ఎన్నో మఠాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎంతోమంది యోగుల గురించి ఆయన చదివారు. అందులో ఆయన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. అయితే 1968లో మోడీ మళ్ళీ గుజరాత్ వచ్చేశారు. ఆయన జీవితంలో మొట్టమొదటి పొలిటికల్ యాక్టివిటీ 1971లో జరిగింది. ఎలా అంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. అంటే బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇస్తూ ఒక సెపరేట్ కంట్రీగా అనౌన్స్ చేయాలని ఆ ప్రాంత ప్రజలు గొడవలు చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్కి ఆర్ఎస్ఎస్ పొలిటికల్ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ సపోర్ట్ ఇచ్చింది. అండ్ అందులో భాగంగానే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఢిల్లీలో జన సత్యాగ్రహ అనే ఉద్యమం స్టార్ట్ చేశారు. అయితే ఈ ఉద్యమానికి పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. సో అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేయించారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ తరపున నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. సో ఉద్యమంలో పాల్గొన్నందుకు 1971లో నరేంద్ర మోడీని తిహార్ జైల్లో వేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మోడీ ఆర్ఎస్ఎస్లో ఒక ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయ్యారు. 1975లో ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన చాలామంది అపోజిషన్ లీడర్స్ని జైల్లో వేశారు. ఆ టైంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడాలన్నా చాలామంది రాజకీయ నాయకులు భయపడేవారు. అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆర్ఎస్ఎస్ని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సో గుజరాత్లో ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపడానికి నరేంద్ర మోడీని అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేయమని ఆర్డర్స్ ఇచ్చారు. అంటే పోలీసులకి దొరకకుండా పేరు, వేషధారణ మార్చుకుని ఒక్కోసారి సన్యాసిగా, ఒక్కోసారి సాధువుగా రకరకాల గెటప్లు మారుస్తూ మోడీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ముద్రించిన పాంప్లెట్స్ని పంచుతూ ప్రజల్లో మారువేషాల్లో తిరిగేవారు. ఫైనల్గా 1977లో ఇండియాలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఆర్ఎస్ఎస్ తరపున
మోడీ చేసిన కృషికి గాను ఆయనకి ఆర్ఎస్ఎస్లో రీజనల్ ఆర్గనైజర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఒక చిన్న మెంబర్గా జాయిన్ అయ్యి ఆర్ఎస్ఎస్లో మంచి పేరు సంపాదించుకున్న తర్వాత 1984లో ఆర్ఎస్ఎస్ నాయకులు నరేంద్ర మోడీని గుజరాత్లో ఉన్న బీజేపీకి అసైన్ చేశారు. అంటే ఆ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన పొలిటికల్ యాక్టివిటీస్ని ఆర్ఎస్ఎస్ తరపున నరేంద్ర మోడీయే దగ్గరుండి చూసుకోవాలి. అయితే ఇందులో భాగంగానే 1987లో గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్ మీద ఎలా అయినా గెలవాలని చాలా ట్రై చేస్తుంది. సో ఇది గమనించిన నరేంద్ర మోడీ లోకల్గా ఒక రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసి దాన్ని బీజేపీ నాయకుల ద్వారా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్ మీద భారీ మెజారిటీతో గెలిచింది. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అదేంటంటే వాజ్పేయి గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సెక్యులరిజంని ఫాలో అయ్యేవారు. అంటే అన్ని మతాలు సమానమని. సో దీనివల్ల ఆర్ఎస్ఎస్కి బీజేపీలో అంత పవర్ ఉండేది కాదు. కానీ ఎల్కే అద్వానీ గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఆర్ఎస్ఎస్కి విశ్వ హిందూ పరిషత్కి డైరెక్ట్గా సపోర్ట్ చేయడం వల్ల బీజేపీలో ఆర్ఎస్ఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే 1986లో ఎల్కే అద్వానీ గారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక ఆర్ఎస్ఎస్ సంస్థ తమ నాయకులని బీజేపీ పార్టీలో కొన్ని కీలకమైన పదవుల్లో ఉంచాలని డిసైడ్ అయింది. అండ్ అందులో భాగంగానే అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో కీలక పాత్ర పోషించిన నరేంద్ర మోడీని 1987లో ఆర్ఎస్ఎస్ సంస్థ బీజేపీకి గుజరాత్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అనౌన్స్ చేసింది. సో ఇలా నరేంద్ర మోడీ ఫస్ట్ టైం ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలో అడుగుపెట్టారు. బీజేపీలో అడుగుపెట్టిన మోడీ తన సొంత పొలిటికల్ స్ట్రాటజీస్తో అంచులంచులుగా ఎదుగుతూ వచ్చారు. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే ఎల్కే అద్వానీ గారి అయోధ్య రథయాత్రలో మోడీ ఒక కీలక పాత్ర పోషించి బీజేపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ గెలవడానికి నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేసిన పొలిటికల్ స్ట్రాటజీసే చాలా కీలకంగా మారాయి. కానీ పార్టీలో ఇంటర్నల్గా గొడవలు రావడం వల్ల 1998లో కేశుభాయ్ పటేల్ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు. అండ్ ఆ ఎలక్షన్స్లో కూడా మోడీ ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్ వల్ల కేశుభాయ్ పటేల్ మళ్ళీ సీఎం అయ్యారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే పాలిటిక్స్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన ప్రతి నాయకుడికి వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అలాగే నరేంద్ర మోడీకి కూడా 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి గుజరాత్ భూకంపం, 2 గుజరాత్ అల్లర్లు. 2001లో గుజరాత్లో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. దాన్నే బుజ్ భూకంపం అంటారు. ఈ విధ్వంసంలో సుమారు 15,000 మంది ప్రజలు చనిపోతే 160,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. దీనితో పాటు 3 లక్షలకి పైగా భవనాలు కూలిపోయి ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఆ భూకంపం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. అయితే ఈ భూకంపానికి మోడీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఈ భూకంపం వచ్చినప్పుడు గుజరాత్లో బీజేపీయే పవర్లో ఉంది. అయితే ఈ విపత్తుని హ్యాండిల్ చేయడంలో పవర్లో ఉన్న బీజేపీ కంప్లీట్గా విఫలమైంది. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. సో ఇది గమనించిన బీజేపీ జాతీయ నాయకులు అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న కేశుభాయ్ పటేల్ని సీఎం పదవి నుండి రిజైన్ చేయమని తన స్థానంలో నరేంద్ర మోడీని కూర్చోబెట్టారు. అయితే మోడీని సీఎం చేయడం వెనుకున్న రీజన్ ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి పార్టీని పవర్లోకి తీసుకురావడంలో నరేంద్ర మోడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో 2002లో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్స్కి రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసి బీజేపీని మళ్ళీ పవర్లోకి తీసుకురావాలని నరేంద్ర మోడీని ఎలక్షన్స్కి 1 సంవత్సరం ముందు అంటే 2001లో గుజరాత్ సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అంటే అప్పుడు మోడీ ముందున్న టాస్క్ ఏంటంటే 2002లో బీజేపీని పవర్లోకి తీసుకురావాలి. అండ్ అదే టైంలో మోడీ జీవితాన్ని మలుపు తిప్పిన 2వ సంఘటన జరిగింది. అదే గుజరాత్ అల్లర్లు. 2002లో విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన నాయకులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి తమ మద్దతు తెలిపి సబర్మతి ఎక్స్ప్రెస్లో గుజరాత్కి తిరిగి వస్తున్నారు. అదే టైంలో గోద్రా అనే ప్లేస్లో కొంతమంది వ్యక్తులు ఆ ట్రైన్కి నిప్పంటించి తగలబెట్టేశారు. ఈ సంఘటనలో సుమారు 58 మంది హిందువులు చనిపోయారు. అయితే గుజరాత్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇది ముస్లింల సహాయంతో టెర్రరిస్టులు చేసిన పని అయి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేసింది. సో ఇది జరిగిన కొన్ని గంటల్లోనే విశ్వ హిందూ పరిషత్ నాయకులు బంద్కి పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హిందువులు ముస్లింలు కొట్టుకున్నారు.
ఆ గొడవల్లో సుమారు 2,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. సో ఇది జరిగిన సంఘటన. కానీ ఈ సంఘటన అసలు ఎందుకు జరిగింది అనే దాని మీద మాత్రం దేశవ్యాప్తంగా రకరకాల థియరీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని థియరీస్ చెప్తా చూడండి. 1992లో అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదుని కూల్చడం వల్ల ముస్లింలు రివెంజ్ తీర్చుకోవడానికి ఈ దాడి చేశారని ఒక థియరీ ఉంది. 2002లో ఎలా అయినా మళ్ళీ పవర్లోకి రావడానికి బీజేపీయే ఈ అల్లర్లు చేయించిందని ఇంకో థియరీ ఉంది. గొడవ ఎలా స్టార్ట్ అయినా ఇది పెద్ద హింసాకాండగా మారడానికి కారణం మాత్రం గుజరాత్ ప్రభుత్వంలో ఉన్న మోడీ అండ్ తన మినిస్టర్సే అని మరొక థియరీ ఉంది. సో ఈ సంఘటన మీద దర్యాప్తు చేయడానికి గవర్నమెంట్ చాలా కమిటీస్ వేసింది. అందులో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తులతో ఉన్న కన్సర్న్డ్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కూడా ఉంది. ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ గొడవల వెనక గుజరాత్ సీఎం అండ్ తన మినిస్టర్స్ కూడా ఉన్నారని స్టేట్ గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ చేసింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేసిన ఏ ఎలిగేషన్కి కూడా సరైన ఆధారాలు లేవు. సో అందుకే 2022లో సుప్రీంకోర్టు నరేంద్ర మోడీకి ఈ గుజరాత్ అల్లర్లలో క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఈ అల్లర్ల వెనక ఆయన హస్తం లేదని. అయితే ఈ ఇన్సిడెంట్ మీద సుప్రీంకోర్టు 2022లో జడ్జిమెంట్ ఇస్తే ప్రజలు మాత్రం 2002లోనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఎలా అంటే హిందూ ముస్లింల మధ్య జరిగిన ఈ అల్లర్ల వల్ల గుజరాత్లో ఉన్న బీజేపీకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఫైనల్గా 2002లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ 182 స్థానాలకి గాను 127 స్థానాల్లో గెలిచి భారీ మెజారిటీతో గుజరాత్ సీఎం అయ్యారు. అయితే నిజాలు మాట్లాడుకుంటే మోడీ గుజరాత్ సీఎం అయ్యాక ఆ రాష్ట్రం కొన్ని సెక్టార్స్లో బాగా డెవలప్ అయితే కొన్ని సెక్టార్స్లో మాత్రం వెనకపడింది. అవేంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. మోడీ సీఎంగా ఉన్న టైంలో గుజరాత్ రాష్ట్రం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 10%. ఇది ఓవరాల్గా మన దేశ జీడిపి గ్రోత్ రేట్ కంటే కూడా చాలా ఎక్కువ. అంటే ఆర్థికంగా ఆ రాష్ట్రం చాలా వేగంగా ఎదిగేది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేసే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో గుజరాత్ నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది. అంటే గుజరాత్లో ఏదైనా కంపెనీ వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కంఫర్టబుల్గా ఉండేవన్నమాట. అంతేకాదు ఇండస్ట్రియల్గా కూడా ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న టైంలో చాలా కంపెనీస్ గుజరాత్లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశాయి, ఇంక్లూడింగ్ టాటా మోటార్స్. ఇండియాలో ఏ ఫారెన్ కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నా దాన్ని మోడీ తన రాష్ట్రానికి లాగేసుకునేవారు. గవర్నమెంట్లో కరప్షన్ తగ్గించి అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తూ ఎన్నో డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ నిర్మించారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేసి 24 అవర్స్ కరెంట్ సప్లై ఉండేలా చూసుకునేవారు. సో దీని కారణంగానే 2002 నుండి 2012 టైంలో గుజరాత్ రాష్ట్రం ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చరల్గా కూడా చాలా డెవలప్ అయింది. అయితే ఇదంతా కూడా కేవలం గుజరాత్కి ఒక సైడ్ మాత్రమే. ఎందుకంటే అభివృద్ధిని సూచించేవి నంబర్సే అయినప్పటికీ కూడా అసలైన అభివృద్ధి ప్రజల్లోకి వెళ్తేనే కనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న టైంలో వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఓవరాల్గా గుజరాత్ డెవలప్ అయింది. కానీ అదే టైంలో హ్యూమన్ డెవలప్మెంట్, పవర్టీ, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, చైల్డ్ ఇమ్యూనిటీ వీటన్నింటిలో కూడా గుజరాత్ రాష్ట్రం ఇండియాలో ఉన్న వేరే రాష్ట్రాలతో పోలిస్తే వెనకపడి ఉంది. అంటే 2002 నుండి 2012 వరకు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. కానీ 2013లో రిలీజ్ అయిన యునైటెడ్ నేషన్స్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం గుజరాత్లో ఉన్న ప్రజల్లో 41% ప్రజలు పేదరికంలో ఉన్నారు. అండ్ 2011 టైంకి సరైన పౌష్టిక ఆహారం అందని పిల్లలు గుజరాత్లో 38% ఉన్నారు. చిన్నపిల్లల ఇమ్యూనిటీ విషయంలో కూడా గుజరాత్ రాష్ట్రం వెనకపడి ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడు ఎంత గొప్పగా పరిపాలించినా, ఎంత చెత్తగా పరిపాలించినా వాళ్ళ టైంలో జరిగిన మంచి అలాగే చెడు రెండూ కూడా ఉంటాయి. సో ఒక దేశ పౌరుడిగా మనకి రెండూ తెలియాలి. కానీ ఏ నాయకుడైనా సరే తను చేసిన అభివృద్ధినే చూపించుకుని ఓట్స్ అడుగుతారు. దీనికి ఎవ్వరూ ఎక్సెప్షన్ కాదు. అలాగే నరేంద్ర మోడీ కూడా గుజరాత్లో తను తీసుకొచ్చిన మార్పుని దేశమంతా మాట్లాడుకునేలా పబ్లిసిటీ చేశారు. ఫైనల్గా 2009 వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గుజరాత్లో మాత్రమే కాకుండా తన సొంత పొలిటికల్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఒకవైపు బీజేపీకి దేశమంతా క్యాంపెయిన్ చేస్తూ మరోవైపు ఇండైరెక్ట్గా తన సొంత ఇమేజ్ని కూడా పెంచుకున్నారు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా కాంగ్రెస్ అండ్ బీజేపీ లాంటి నేషనల్ పార్టీస్ నుండి ఒక లీడర్ ప్రైమ్ మినిస్టర్ అయితే వాళ్ళ వెనుకున్న పొలిటికల్ పార్టీస్ ఎలా చెప్తే అలా వింటారు. కానీ వాళ్ళకి సొంతంగా ఒక పొలిటికల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ఎవరూ ట్రై చేయరు. కానీ మోడీ విషయంలో అలా జరగలేదు.
ఆయన పార్టీ అనౌన్స్ చేసిన పిఎం క్యాండిడేట్ అయినప్పటికీ కూడా సొంతంగా ఒక పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడం వల్ల ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్కి లేనంత క్రేజ్ని నరేంద్ర మోడీ ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా సంపాదించారు. మోడీ తన క్రేజ్ని ఎంతలా పెంచుకున్నారంటే బీజేపీని చూసి మోడీకి ఓటు వేయడం కాకుండా మోడీని చూసి బీజేపీకి ఓటు వేసేలా చేసుకున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2014 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఇండియాలో జరిగిన ఒక సర్వేలో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళలో చాలా మంది మోడీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాకపోతే అసలు బీజేపీకి ఓటే వేసేవాళ్ళం కాదు అని చెప్పారు. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్తో మోడీ తన పర్సనల్ ఇమేజ్ని ఎంతలా పెంచుకున్నారో మీరే ఆలోచించండి. సో 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఆయన దేశమంతా తిరుగుతూ ఒకవైపు కాంగ్రెస్ చేసిన కరప్షన్స్ అండ్ స్కామ్స్ని ప్రజలకి వివరిస్తూ మరోవైపు గుజరాత్ రాష్ట్రంలో తను చేసిన డెవలప్మెంట్ని చూపిస్తూ ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఫైనల్గా 2014లో ఆయన దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరెన్సీ డిమానిటైజేషన్, జిఎస్టీ, సర్జికల్ స్ట్రైక్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ, అయోధ్య బాబ్రీ మసీద్ ఇష్యూ, కరోనా వ్యాక్సిన్ సప్లైతో పాటు ప్రపంచ దేశాలతో ఆయన పెట్టుకున్న డిప్లొమాటిక్ రిలేషన్స్ వల్ల 2014తో పోలిస్తే ప్రెజెంట్ ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అయితే దీనివల్ల మన భారతదేశం ముందుకు వెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా అనేది నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియోలో నరేంద్ర మోడీ ఒక కామన్ మ్యాన్ నుండి ఆర్ఎస్ఎస్ నాయకుడిగా ఎదిగి బీజేపీలో అడుగు పెట్టిన తర్వాత గుజరాత్ సీఎంగా ఆయన చేసిన డెవలప్మెంట్తో పాటు గ్రౌండ్ రియాలిటీలో డెవలప్ అవ్వని ఏరియాస్ కూడా కవర్ చేశాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.